కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ తులసీనగర్లో శివశక్తి యూత్ అసోసియేషన్ మరియు పార్వతీపుత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తులసీనగర్ చుట్టుపక్కల 6 కాలనీల వారు గత 30 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి మొదటి రోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆ గణనాథునికి దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ ఘనంగా కొలుచుకుంటున్నామన్నారు. ఈరోజు ముఖ్య అతిథులుగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్లు హాజరై ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. 6వ రోజు సోమవారం అన్నదానం నిర్వహిస్తామని, 9వ రోజున ఉట్టి కొట్టడం, లడ్డూ వేలంపాట నిర్వహిస్తామని, తదుపరి గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డివిజన్ తులసీనగర్ శివశక్తి యూత్ అసోసియేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది భారత్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇప్పుడు నవరాత్రులు మేము తీసేది ఇప్పుడు 4 తారీఖు గురువారం రోజు తీస్తున్నాం. ఓకేనా. శివశక్తి యూత్ మరియు పార్వతీపుత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున భారీ గణనాథుడు పెట్టడం జరిగింది తులసీనగర్లో. రేపు అనగా సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరి సహకారంతో ఈ భారీ గణనాథుని పెట్టడం జరిగింది. ఈ ఉన్న 5-6 బస్సులలో ఈ ఒక్కసారి పెద్దది పెట్టి బాగా పూజలు చేద్దామని చెప్పేసి అనుకొని ఈసారి పెద్ద గణనాథుని తీసుకొని వచ్చి మేము గత 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. శివశక్తి యూత్ తరఫున పెడుతున్నాము. ఈ సంవత్సరం పార్వతీపుత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్తో కూడా కలిసి పెట్టడం జరిగింది. రేపు సోమవారం రేపు 1000 మందికి అన్నదానం చేస్తాం. 9వ రోజు గురువారం రోజు. ఇవాళ చీఫ్ గెస్ట్ మన అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మరియు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ గౌస్బై రావడం జరిగింది. ఆయన సహకారంతో మేమంతా గణనాథుని చాలా బాగా చేసుకుంటున్నాం.